ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఫస్ట్ ప్రోగ్రామ్ రాస్తా ఉన్నామంటే దాన్ని ఏం ఫాలో అవ్వాలంటే హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ ఫాలో అవ్వాలి. ఏ ప్రోగ్రామ్ ఫాలో అవ్వాలి? హలో వరల్డ్. హలో హలో వరల్డ్ అనేది ప్రోగ్రామ్ ఫాలో అవ్వాలి. ఓకే. సో ఫస్ట్ ప్రోగ్రాము ఇక్కడ క్వశ్చన్ మెన్షన్ చేసినట్టే నేను ఇంకోటి చెప్తా ఉన్నాను. సో ఫస్ట్ ప్రోగ్రామ్ రాసే ముందుకు మీకు ప్రింటింగ్ స్టేట్మెంట్ తెలిసి ఉండాలి. ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇన్ జావా. ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇన్ జావా. సో ఈ ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇన్ జావాలో మీరు తెలుసుకునేది ఏంటంటే దీనికి ఒక స్టాండర్డ్ ప్రింటింగ్ స్టేట్మెంట్ ఒకటి ఉంది. ఆ ప్రింటింగ్ స్టేట్మెంట్ ఏంటంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఇది సింటాక్స్. ఈ లైన్ మనం వాడి ఇక్కడ నేను ఏం చెప్తా ఉన్నానంటే ఈ కంటెంట్స్ ఉంది కదా, ఈ కంటెంట్స్ లో డబుల్ కోట్స్ పెట్టి వాట్ వాట్ వి ఆర్ గివింగ్, అదొక స్ట్రింగ్ టైప్ అన్నమాట. వాట్ వి ఆర్ గివింగ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఓకే, డబుల్ కోట్స్ లో ఏదైతే పెట్టి రాస్తామో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏది? ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ లో. ఓకే గైస్. ఓకే. ఓకే. సో ఇది జస్ట్ ఇదే ఎర్రర్ కాదు. నార్మల్ గా వరల్డ్ లైక్ వర్డ్ ప్యాడ్ లో ఇది నార్మల్. ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇలా తప్పు ఉంటే ఇలా వస్తాయి. ఓకే. నౌ మీకు ఏమేమి ఉండాలి ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలంటే? ఫస్ట్ ప్రోగ్రామ్ రాయడానికి మీకు ఏం తెలిసి ఉండాలంటే సో ప్రీ రిక్వెస్ట్. వాట్ ఆర్ ద ప్రీ రిక్వెస్ట్ మీన్స్? వన్ ఈస్ knowledge on class creation, knowledge on class creation, and second one is knowledge on method syntax, method syntax, sorry, knowledge on main method అనుకోవచ్చు. knowledge on main method and syntax, main method and syntax. ఓకే. నౌ దీని తర్వాత దాని తర్వాత మీకు ఏం తెలియాలన్నాం? ప్రింటింగ్ స్టేట్మెంట్ ఒకటి తెలియాలని అన్నాం. సో నేను దీంతో పాటు ఇంకొకటి ఏం చెప్తా ఉన్నానంటే ఇంకొక క్వశ్చన్ ఇక్కడ. ఆ క్వశ్చన్ ఏంటంటే హౌ టు కంపైల్ అండ్ రన్ జావా ప్రోగ్రామ్స్. హౌ టు కంపైల్ అండ్ రన్ జావా ప్రోగ్రామ్స్. ఓకే. సో ఇది క్వశ్చన్. ఎలా కంపైల్ చేస్తారు, ఎలా రన్ చేస్తారంటే 1 టు ద సోర్స్ కోడ్. ఎలాగంటే టు ద సోర్స్ కోడ్ గివ్ టు ద సోర్స్ కోడ్ సేవ్ యాస్ ఏ class name dot java extension, class name and dot java extension, class name and dot java extension, and to compile in command prompt, in command prompt give path and use java c space class name dot java. use java c space class name dot java to run. తర్వాత ఏంటి? టు రన్ ఆఫ్టర్ ద compilation. Now use java space class name dot java. సో ఇది థియరీ. సో మీరు ఇక్కడ ఎందుకంటే నోట్స్ కోసం అని రాసినాను. దీనికంటే బెటర్ మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చూస్తేనే బెటర్ అనమాట. నౌ సో ఇది నేను ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ రాయబోతా ఉన్నాను. సో ఫస్ట్ ఇది ఎక్కడ రాసుకోవాలి? మన ప్రోగ్రామ్ నోట్ ప్యాడ్ లో రాసుకోవాలి. సో ఇక్కడ నేను ఎలా సేవ్ చేస్తారు, ఎలా ప్రోగ్రామ్ రాస్తారు అనేది చూడండి. నౌ
I'm opening my notepad here. Now you can see here I'm follow the now class. How to create a class? First, access modifier, class, and the class name is I'm giving a first class is high class. What is the class name? High class. It contains a access modifier, class keyword, and class name should be followed a capital letter. Now inside the class, we need to go through the main method. What is the main method? Public static void main string args. Public static void main string args. సో మెథడ్ సింటాక్స్ ఏంటంటే క్లాస్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. మెథడ్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. మనకి ఇంకొకటి ఏం తెలుసు? ప్రింటింగ్ స్టేట్మెంట్ తెలుసు కదా మనకు. హలో గైస్. Yes, sir. So what is that printing statements means? System dot System dot out out dot dot println. println. Yes, in that println, what we are giving inside the Hello world. double quotes, it will be print. I am giving that hello world. And now హలో వరల్డ్ ఎందుకు రాయాలి, వేరేది ఎందుకు రాయాలంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా అది సింటాక్స్. మీరు రోబోస్ మూవీ గమనించినారు కదా. సో వసీకర్ ఏం చేస్తాడు, అక్కడ ఒక ప్రోగ్రామ్ రాస్తాడు, రోబోని డెవలప్ చేస్తాడు. సో రోబో బయటికి రాగానే ఫస్ట్ మాట్లాడే మాట ఏంటి గుర్తుందా? సో రోబో This is ఫస్ట్ ఏమంటుంది, Chitti. ప్రోగ్రామే కాబట్టి. సారీ. Hello world, memory 1 zettabyte. ఎస్ ఇట్ వాస్ టేకింగ్ దట్ హలో వరల్డ్ అనే చెప్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ డెవలప్ అయిందంటే రోబో ఇస్ నథింగ్ బట్ వన్ ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్ డెవలప్ అయింది కాబట్టి ఫస్ట్ ఇది హలో వరల్డ్ అని అంటుంది. సో మీరు ఇక్కడ బాగా చూడండి, నోట్ ప్యాడ్ లో ఇది సోర్స్ కోడ్ అంటాం. ఏ కోడ్ ఇది? హలో గైస్. Source code. Source code. Okay, now you can see, click on the file and there is a save as option. What is that option? Save as option. ఈ సోర్స్ కోడ్ ని మీరు ఏం చేయాలంటే సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేయాలి? నేను ఇక్కడ డాక్యుమెంట్స్ లో సేవ్ చేస్తా ఉన్నా. ఈ డాక్యుమెంట్స్ లో క్లాస్ నేమ్ ఏంటి నాది? హాయ్ అనేది నా క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ డాట్ జావా ఇస్ ద ఎక్స్టెన్షన్. ఇక్కడ చూడండి, హాయ్ డాట్ జావా. హాయ్ అనేది క్లాస్ నేము, డాట్ జావా అనేది ఎక్స్టెన్షన్. సో నేను డైరెక్ట్ గా దేంట్లో సేవ్ చేస్తా ఉన్నా? డాక్యుమెంట్స్ లో సేవ్ చేస్తా ఉన్నాను. ఓకే, సో మీకు డాక్యుమెంట్స్ లో వద్దు, నేను ఇక్కడ ఏం చేస్తా ఉన్నానంటే రైట్ క్లిక్, న్యూ ఆప్షన్, ఫోల్డర్ క్రియేట్ చేస్తా ఉన్నా. ఫోల్డర్ నేమ్ ఏం పెడతా ఉన్నానంటే ప్రోగ్రామ్స్ అని పెడతా ఉన్నా. ఫోల్డర్ నేమ్ ఏంటి? PROGRA ప్రోగ్రామ్స్. ఓకే, ప్రోగ్రామ్స్ అని జస్ట్ నేను తీసుకున్నా. దీన్ని ఓపెన్ చేసి ఇప్పుడు ఇది ఎక్కడ సేవ్ అవుతా ఉంది? ఇన్ అండర్ ప్రోగ్రామ్స్ లో, డాక్యుమెంట్స్ లో, ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ లో హాయ్ డాట్ జావా కింద సేవ్ అవుతా ఉంది. నేను సేవ్ మీద క్లిక్ చేసిన. ఇది ఇప్పుడు సేవ్ అయి ఉంటుంది. ఎక్కడ సేవ్ అయి ఉంటుంది ఒకసారి ఇక్కడ చూడండి. డాక్యుమెంట్స్ లో ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ లో హాయ్ డాట్ జావా అనేది సేవ్ అయింది. దీన్ని నేను ఎక్కడ రన్ చేయాలంటే, సో ఇప్పుడు నేను దీన్ని ఫస్ట్ ఏం చేయాలి? సోర్స్ కోడ్ ని ఎలా కన్వర్ట్ చేయాలి నేను? హలో గైస్. कंपाइल से కంపైల్ గా చేయాలి. సో ఇప్పుడు కంపైల్ చేయడానికి ఫస్ట్ నేను పాత్ ఇవ్వాలి. ఎక్కడ ఉంది ప్రోగ్రామ్? నేను ఇక్కడ సిడి అని వాడుతా ఉన్నా. సిడి మీన్స్ నథింగ్ బట్ చేంజ్ డైరెక్షన్ ఆన్ డైరెక్టరీ. సిడి స్పేస్ డాక్యుమెంట్స్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. సో నేను ఇక్కడ చేంజ్ డైరెక్షన్ డాక్యుమెంట్స్ లో అగైన్ సిడి చేంజ్ డైరెక్షన్ టు ప్రోగ్రామ్స్. సో డాక్యుమెంట్స్ లో ప్రోగ్రామ్ వరకు ఉంది. ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ నేను ఏం చేయాలి? కంపైల్ చేయాలని అన్నాను. పాత్ అన్నాను కదా, పాత్ ఏంటంటే ఇలా ఇస్తాం. సో సిలో ఏఎస్ గ్లోబల్ సొల్యూషన్ దాంట్లో డాక్యుమెంట్స్ అనే దాంట్లో సిడి ప్రోగ్రామ్స్ లో ఉంది. ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ఫస్ట్ దీన్ని కంపైల్ చేయాలి నేను. జావా సి కంపైల్ చేయడానికి కోడ్ ఏంటి? ఇక్కడ మనం ఇందాక మెన్షన్ చేసుకున్నాం చూడండి. వాట్ ఈస్ దట్ కంపైలేషన్ పర్పస్? జావా సి స్పేస్ what is the class name? hi Hi. dot java hi dot java. ఇలా Java. చేసిన తర్వాత ఎంటర్ మీద ప్రెస్ చేయాలి.
ఒకవేళ తప్పులు ఏమైనా ఉంటే ఇక్కడ ఎర్రర్ అని చూపించేది. తప్పేం లేదంట. సక్సెస్ఫుల్ గా కంపైల్ అయింది. ఏమైంది ఇప్పుడు ఇక్కడ? నేనేమంటా ఉన్నానంటే ఈ లైన్ వాడడం వల్ల నాకు కంపైల్ అయిందని అంటా ఉన్నా. ఈ కంపైల్ అయిన తర్వాత ఏ కోడ్ వస్తుంది మనకి? హలో గైస్, బైట్ కోడ్. బైట్ కోడ్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను సేవ్ చేయడం ఏ ఎక్స్టెన్షన్ తో చేసినాను? హాయ్ డాట్ జావా. నేను ఈ ఫైల్ ఓపెన్ చేస్తే నాకు ఎలా ఉంది? ఇదిగో హాయ్ డాట్ జావా అనేది ఇది నా ప్రోగ్రామ్. బట్ ఇక్కడ నాకు ఏది జనరేట్ అయింది? హాయ్ డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయిందా ఇక్కడ? జావా ఫైల్ అనేది నేను రాసింది. క్లాస్ ఫైల్ ఏం కంటైన్ అయి ఉంటుందంటే బైట్ కోడ్ ని కంటైన్ అయి ఉంటుంది. ఒకసారి చూడండి ఇప్పుడు బైట్ కోడ్ ఎలా ఉంటుందో. హియర్ ఐఎమ్ ఓపెనింగ్ ద క్లాస్ ఫైల్. నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేస్తా ఉన్నా. దీన్ని బైట్ కోడ్ అంటాం. ఏ కోడ్ ఇది? బైట్ కోడ్. హలో గైస్, సో ఇక్కడ చూడండి హాయ్ డాట్ క్లాస్ ఫైల్ ఇది. నేను ఏదైతే ప్రోగ్రామ్ ఇంగ్లీష్ లో రాసినానో అది బైట్ కోడ్ కింద కన్వర్ట్ అయింది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఇది మినిమైజ్ చేస్తా ఉన్నా. సో ఇప్పుడు నాకు కోడ్ అనేది కంపైల్ అయింది. దీన్ని నేను రన్ చేసుకోవాలంటే నేను ఏం చేయాలంటే వి నీడ్ టు యూజ్ దట్ జావా స్పేస్ హాయ్ డాట్ జావా స్పేస్ హాయ్ డాట్ జావా. దీని తర్వాత నేను ఎంటర్ మీద ప్రెస్ చేసిన. ఓకే గైస్, నాకు ఇక్కడ ఏం రన్ అయింది? ఇక్కడ హలో వరల్డ్. హలో వరల్డ్ అనేది రన్ అయింది. సో ఇలా మీరు ఒక ప్రోగ్రామ్ ని కంపైల్ అండ్ రన్ చేసుకోవచ్చు జావాలో. సో ఇలా మనం ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో టుడే మనం ఈ క్లాస్ లో నేర్చుకునేది ఏంటంటే ఆర్కిటెక్చర్ ఆఫ్ జావా అండ్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఫాలోయింగ్ జావా ఆర్కిటెక్చర్ అండ్ like definition of class and definition of method, and we seen about that installation process of Java, and as well as hello world program in our సిస్టమ్. హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఇన్ అవర్ సిస్టమ్. సో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాం. సో ఇది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సోర్స్ కోడ్ అనేది ఇంగ్లీష్ లో రాసినాను. సోర్స్ కోడ్ ఎలా కన్వర్ట్ అయింది? హలో బైట్ గైస్, కోడ్. బైట్ కోడ్ లా కన్వర్ట్ అయింది. బైట్ కోడ్ ఎలా కన్వర్ట్ అయింది మళ్ళీ? మిషన్ కోడ్. మెషిన్ కోడ్. సారీ, మిషన్ కోడ్. ఆ మిషన్ కోడ్ మెషిన్. నేను ఏదైతే ప్రింట్ చేయాలనుకున్నానో దాన్ని ఎగ్జిక్యూట్ అనేది చేసింది. ఓకే, సో ఇలా మనకి ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయింది. ఓకే గైస్.